ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ చాలా సంతోషం. దేవుడు ఈ రీతిగా నన్ను మీ దగ్గరికి లాక్కొని తీసుకొని వచ్చాడు. నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలే మీ దగ్గరికి వస్తానని, మిమ్మల్ని కలుస్తానని. ఇక్కడికి వస్తే తమ్ముడు 10 సంవత్సరాలు అవుతుందా, ఇంకా 14 సంవత్సరాల క్రితము 14 సంవత్సరాల క్రితము మా అమ్మగారికి, గుడక్కకి, తిమోతంకులకి సేవ చేసిన బాబు ఈరోజు సేవకుడై ఉండి నేను ఇక్కడికి రావడం, ఆయన చూడడం అసలు అనుకోని. ఇది దేవుని చిత్తంలో మనం ఉంటే ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుడు మనల్ని అలాగ కలుపుతాడు. మనకున్న బంధము, మనకున్న రక్త బంధం ఏంటి అంటే సహోదర ప్రేమ, సహోదరులు. So it is so happy to see you. God bless you. Amazing. I cannot express my happiness and joy seeing you, brother. అన్నని రాజు నన్ను కూడా నేను ఎప్పుడు చూడలేను నా లైఫ్లో, వినలేదు కూడా. మీ ఊరు దౌలతాబాద్ దగ్గర ఒక ఏం పేరు, హత్నూరు ఉన్న పేరు కూడా తెలియదు నాకు. అట్లాంటిది దేవుడు మీ దగ్గరికి తీసుకొచ్చాడు. అసలు అమేజింగ్, అమేజింగ్. ఎంతో సంతోషం నాకు. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక తలంపు వచ్చింది. తలంపు ఏంటి అంటే సహోదర ప్రేమ, ఒకరినొకరు ఆదరించుకోవడం, ఒకరినొకరు హెచ్చించుకోవడం, ఒకరినొకరు మనము ప్రేమించుకోవడం. ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, ఎక్కడో ఉండినాము, ఏదో జనాంగము, సకల లోకము, తెలియని వాళ్ళము, బయట వారము, యూదులు కాని వారందరూ అన్యజనులే. కాబట్టి మనం అందరము అన్యజనులమే. నువ్వు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, నువ్వు ఏదైనా సరే, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ జూయిష్ పర్సన్, యు ఆర్ ఎ జెంటైల్. యూదులైననేమి, గ్రీకు దేశస్తులనేమి, అందరికీ ఒక్కడే దేవుడు. ఆ దేవుడి పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నామములో మీ దగ్గరికి రావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను నడిపించిన ఆ గొప్ప దేవునికి ఎంతో నిండుగా మెండుగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, తమ్ముడు అన్నీ చెప్పేశాడు. మా అమ్మ నాన్నగారు బీజేపాల్ గారు, వరలక్ష్మి దేవుని సేవకులు, హెబ్రోన్లోనే ఉన్నారు, హెబ్రోన్లోనే సేవ చేసినారు, హెబ్రోన్లోనే మరణించినారు. ఇద్దరు ఒకే సమాధిలో పెట్టబడినారు. అయితే చిన్నప్పటి నుంచి నేను దేవునిలో లేను. 45 సంవత్సరాలు దేవుని వదిలేసి ఇష్టానుసారంగా తిరిగిన, తల్లిదండ్రులకు ఎంతో బాధ కలిగించిన, నష్టం కలిగించిన, సేవని వ్యతిరేకించిన, వాళ్ళు సేవ చేయకుండా వారికి ఆటంకం కలిగించి సైతాన్ నన్ను బలంగా వాడుకున్నాడు. అయితే వారు ఎన్నడూ ఎప్పుడు కూడా పుత్ర ప్రేమ కానీ కుమారుడని కానీ చూడకుండా వారు నమ్మిన దేవుణ్ణి నమ్మి దేవుని సేవ చేశారు. చాలా తక్కువ మంది ఉంటారండి అలాంటి వాళ్ళు. ఈరోజు వాళ్ళ ప్రార్థన, వారి కన్నీటి ప్రార్థన, నాకు ఒక చెల్లి ఉన్నది, సలోమి యేసుదాస్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు బహుశా. దేవుడు ఘనంగా వాడుకుంటున్నాడు మా బావ గారిని, యేసుదాస్ గారిని, మా చెల్లి సలోమిని. దేవుని కృపలో ఆ ఉద్యానవనంలో, ఆ వ్యవసాయ తోటలో నన్ను కూడా ఆఖరి 5:30కి 6:30కి నన్ను కూడా తీసుకొని వచ్చి దేవుడు వాడుకుంటున్నాడు. ఎంతో గొప్ప విషయం. రండి, మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు పరామర్శించుకుంటూ దేవుని వాక్య వెలుగులో కొన్ని మాటలు చూసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ థీమ్ నాకు దేవుడు ఎందుకు ఇచ్చినాడో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిన చోట్లల్లా ఈ మాట చెప్తున్నాను. కాబట్టి ఇఫ్ యు ఆర్ వాచింగ్ మీ ఆల్ ఓవర్ ది థింగ్స్, దిస్ ఇస్ క్వైట్ కామన్. ఏంటి అన్న ఇదే చెప్తున్నాడు అంటే ఇంకా నేనేం చేయలేను. రండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి 37 వరకు అందరము కలసి చదువుకుందాం. ఈ కలసి అని ఎందుకంటున్నానంటే, స్పెషల్లీ రికార్డింగ్లో ఏమవుతుంది అంటే, మీరు చదివేది ఆ రికార్డింగ్లో తెలియదు.
అక్కడ బ్లాంక్ వస్తుంది. కాబట్టి అందరం కలిసి చదివితే మంచిగుంటుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి 37 వరకు. విశ్వసించిన వారందరూ చదవాలా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచుండెరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదవలేకపోయెను. కుప్రలో పుట్టిన లేవీయుడొకడు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అనగా ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి యేసయ్య నాయనా, నీకు వందనాలు ప్రభా. ఈ సాయంత్రం సమయంలో ఈ హత్నూరు ప్రాంతంలో ప్రభా, ఈ యొక్క గ్రామంలో హెబ్రోన్ సంఘానికి మీరు నన్ను తీసుకొని వచ్చి నీ కృప ద్వారా ఇక్కడ నీ ప్రజలతో ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై నీకు వందనాలు. పాటలతో నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించినందుకై నీకు వందనాలు. తమ పనులను తమ కార్యక్రమాలను అన్నీ విడిచిపెట్టి నీ సన్నిధిలో ఉండడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎందుకు రావాల్సిన అనేక నీ ఆశీర్వాదాలు ఈ కుటుంబాల మీద ఆశీర్వదించండి, కాచి కాపాడండి ప్రభా. ఎంతో మరి అక్కర్లో ఉన్న, కొలిమిలో ఉన్న దేవా, మరి లేమిలో ఉన్న ప్రభా, అన్నిటిని భరించి నీ యొక్క ప్రేమ కొరకు, నీ యొక్క సన్నిధి కొరకు, నీ మందిరంలో ఉండాలనే ఆ యొక్క ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవా, మరి తిరిగి వెనుకకు లేమిగల హృదయంతో వెళ్లకుండా నిండు హృదయంతో వెళ్ళగలిగేటట్లు చేయండి. నీ యొక్క పరలోక షకీనా మహిమ ఈ మందిరం నిండా నింపండి. మా మాటలు, మా యొక్క తలంపులు అన్నీ నీ వైపు ఉండగలిగేటట్లు చేయండి. మా యొక్క హృదయ ధ్యానము నీ వైపు చూడగలిగేటట్లు చేయండి ప్రభా. సైతాన్ యొక్క ప్రతి శోధనను యేసు నామమున బంధిస్తూ ఇచ్చిన మంచి సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఎలక్ట్రిసిటీని, మైక్ని ప్రభా అన్నిటినీ నీ యొక్క హస్తంలో ఆధీనంలో పెట్టు. మమ్మల్ని మేము నీకు అప్పగించుకొంచు. యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాట ఇప్పుడు నేను చదివిన మాట, మనం చదివిన మాట అందరికీ తెలిసిందే కదా. మొదటి సంఘము ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపకముగా వచ్చి వారి మీద వాళ్ళుగా ప్రతి ఒక్కరూ ప్రవచిస్తూ ఉన్నారు. భాషలు మాట్లాడలేదు అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. మాట్లాడుతుంటే ఆ మాటలో అక్కడ 17 జాతుల మనుషులు, దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర దేశస్తులు ఉంటే ప్రతి ఒక్కరికి వారి భాషలో వారికి అర్థమవుతూ వచ్చింది. అందరూ ఆశ్చర్యచకితులైపోయినారు. వీళ్ళేంటి, యూదులు కదా, హెబ్రీ భాష మాట్లాడాలి కదా, నా భాష హెల్లేనీల భాష ఏంటి, గ్రీకు భాష ఏంటి, అక్కడ ఏమేమో భాషలు రాసున్నాయి. దేవుని కార్యం జరిగింది. వారందరితో పాటు 11 మంది తనతో పాటు లేచి నిలబడి, పేతురు చదువురాని వాడు, చేపలు పట్టేటోడు, దుడుకు పేతురు, ప్రతిదానికి తప్పులు చేసి నేనున్నానని వెళ్ళిపోయి ఇష్టానుసారంగా ఉండేట ఆయన ఆ రోజు లెగిసి ఒక మాట మాట్లాడితే 3000 మంది దేవుణ్ణి నమ్మినారు. 3000 మంది దేవుణ్ణి నమ్మినారు ఒక్కరోజు. అక్కడ గొప్ప మాట రాయబడి ఉన్నది, వారు హృదయములో నొచ్చుకొని. దేవుని వాక్యం వింటే, దేవుని మాట వింటే నీ హృదయంలో నొచ్చుకోవాలి. నీ హృదయంలో అది పని చేయాలి. దాని అర్థం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని. పరిశుద్ధాత్ముడు నీలో కలవరం రేపుతున్నాడు. ఇదేంటి నా గురించి వస్తుంది, నేనే ఇది కదా అని నీవు హృదయంలో నొచ్చుకున్నావాలి.
అలాగ విశ్వసించిన వారిలో వారందరూ ఒక దగ్గరుండి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. 31వ వచనంలో ఒక గొప్ప మాట ఉన్నది. అపోస్తల కార్యములు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును, ఇంకొక మాట మీకు చెప్పాలి ఇక్కడ, పరిశుద్ధాత్మతో నిండితే ఏమొస్తుంది? భాషలు రావు. భాషలు రావు. ఇక్కడ రాయలేబడలేదు. వింటున్నారా? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యము దేవుని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట ఏంటది? వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని పరిశుద్ధాత్మని హృదయంలోకి వస్తే సహోదరుడా, సహోదరి, నువ్వు వేరే భాషలు మాట్లాడవలసిన అవసరం లేదు. నీ భాషలోనే నువ్వు ధైర్యంగా దేవుని గురించి బోధిస్తావు, దేవుని గురించి ప్రవచిస్తావు, దేవుని గురించి మాట్లాడతావు. చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇంకొకటి గొప్ప మాట ఏంటంటే 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు విశ్వసిస్తే, దేవుని యందు నమ్మకం ఉంటే, దేవునిలో నువ్వు ఉంటే, నువ్వు చేయాల్సింది ఏంటండి? ఏక హృదయం కావాలి. ఏక హృదయము. ఏక హృదయము ఈ రోజుల్లో ఉందా? అసలు సగం హృదయం కాదు కదా. నెల్లూరు భాషలో ముక్కాలు, రాయలసీమ భాషలో ముక్కాలు, మన భాషలో సగము. ఈడైతే అసలు ఏం లేదు. ఏక హృదయులై ఏకాత్మ గలవారై ఉండిరి. ఏక హృదయం అంటే మనిషికి దేవుడు ఒక హృదయాన్ని ఇచ్చినాడు. ఆ హృదయంలో, హృదయం అంటే ఏంటి? గుండె. గుండె ఏం చేస్తుంది? శరీరానికి రక్తాన్ని పంప్ చేస్తుంది కదా. గుండెలో ఇట్లా నువ్వు కోస్తే అడ్డంగా 4 గదులు. 2 గదుల్లో మురికి రక్తం వస్తుంది, 2 గదుల్లో శుద్ధమైన రక్తం, క్లీన్ బ్లడ్ ఉంటుంది. పరిశుద్ధమైన రక్తము వెనకకు పోకుండా వాల్వ్స్ ఉంటాయి. అయితే ఈ ఏక హృదయము గల వారందరిలో ఒకటే అర. ఏంటండి? ఒకటే అర గుండెలో. ఏంటది? పరిశుద్ధమైన రక్తము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిష్కల్మషమైన నిర్దోషమైన దేవుని రక్తము ప్రవహిస్తేనే నీ హృదయము ఏక హృదయులై ఉంటారు కదా. సగము నలుపు, సగం తెలుపు, సగం మురికి, సగము మనమంతా అదే. మన పరిస్థితి ఈరోజు కూడా అదే. ఎప్పుడైతే దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ నీలో వచ్చిందో, దేవుని నువ్వు నమ్ముకున్నావో, దేవుని మాట నీలో ఉన్నదో, దేవుని నువ్వు విశ్వసించినావో, వినుట వలన విశ్వాసము. మనం చూడలేదు యేసు ప్రభువుని. వీళ్ళు కూడా ఎవరు యేసు ప్రభువుని చూడలేదు. ఆ 11 మంది శిష్యులు, ఇంకా కొంతమంది తప్ప, 120 మంది తప్ప. అయితే వాళ్ళందరూ వాక్యం విన్నారు. వాక్యం విని దేవుణ్ణి నమ్మినారు. నమ్మి విశ్వసించినారు. విశ్వసించిన వారందరూ ఏక హృదయులై ఉన్నారు. ఒకటే రక్తము, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము. 4 గదులు లేవు, సగము మురికి, సగం లేదు. దేవుని రక్తము నీలో ప్రవేశించింది, నీ గుండెలో ఉన్నది. ఒకటే రక్తము పంప్ అవుతుంది. మొత్తం సంఘంలో, మందిరాల్లో, బయట, నీ యొక్క కుటుంబంలో విశ్వసించిన వారందరిది ఏక హృదయము, ఒకటే హృదయము. ఎంత గొప్ప మాట అండి ఇది. ఎప్పుడైనా తలంచారా మీరు ఇది? నాకు కూడా తెలియదు మొన్నటి వరకు. ఏక హృదయము, ఏకాత్మ అందరికీ తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆత్మ అందరి మీద వచ్చింది. ఏక హృదయం. ఏక హృదయం అంటే ఏంటి?
ఆయన నువ్వు విశ్వసిస్తే, ఆయన రక్తం నీలో ఉంటే, మీరందరూ మనమందరము ఒకటే తలంపు, ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే మాట మనలో ఉన్నాయా? భార్యతో భర్తకు పడదు, భర్తతో భార్యకు పడదు, తల్లికి తండ్రికి పడదు, కూతురికి అమ్మకు పడదు, కొడుకుకి తండ్రికి పడదు. సంఘంలో మాట వినము, సేవకుని మాట వినము, పెద్దల మాట వినము. మనలో మనమే ఏక హృదయం కావాలండి. విశ్వసించిన వారు ఏక హృదయులై ఉన్నారు. నీవు ఏక హృదయులై ఉంటే, ఒకటే రక్తం నీలో ప్రవేశిస్తుంటే, అది ఇక్కడున్నా 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 పాదాల్లో ఉన్న రక్తమంతా పరిశుద్ధ హృదయము, పరిశుద్ధ రక్తము ఒకటే భావంలోకి వస్తుంది. అది నా తలంపు ఈరోజు. విశ్వసించిన వారందరూ ఏక హృదయులై ఏక ఆత్మ గలవారై ఉండిరి. వారు చేసే పని ఏంటండి? 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. మనం చేయవలసిన పని ఇది. మనం విశ్వసించిన వారు, ఏక హృదయులై ఉన్నవారు, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వేం చేయాలండి? ఏం చేయాలమ్మా? యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చిన సాక్ష్యం. మన సాక్ష్యం ఏంది? మన సాక్ష్యం ఏంటి? నేను అమెరికా నుంచి వచ్చాను, మాకు అమెరికాలో ఇది ఉన్నది, మేము ఆడ తిరిగినాము, మేము ఈడ తిరిగినాము అన్న, మేము 10 సంఘాలు కట్టినాము, నేను ఎప్పుడు అమెరికాకి వెళ్ళి వస్తుంటాను, నేను ఇక్కడికి వెళ్ళి వస్తుంటాను. ఇదే గొడవ, పాడిందే పాట. నీ సొంత సాక్ష్యం ఎవడికి కావాలా? నువ్వెందుకు వచ్చినావు? దేవుడు నిన్ను ఎందుకు రక్షించినాడు? దేవుడు నిన్ను ఎందుకు పట్టుకున్నాడు? 14-15 సంవత్సరాల క్రితం తమ్ముడిని గుడెక్క దగ్గర సేవ చేస్తా చూసా. దేవుని నమ్ముకొని దేవుని ఇంట్లో, దేవుని మందిరంలో సేవ చేసినాడు. సేవకుడికి, సేవకురాలికి. దేవుడు నమ్మకస్తుడండి. దేవుడు విడిచిపెట్టేటోడు కాదు. నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, ఎడబాయడు. మేడలు, మిద్దెలు, ఐశ్వర్యం కాదండి. మనం చేయాల్సింది ఏంటి అంటే, మనకున్న దాంట్లో నువ్వు లేచినావు, నిద్ర లేచినావు, దేవుణ్ణి ప్రార్థన చేసినావు, దేవుణ్ణి నమ్మినావు, నువ్వు ఏక హృదయంగా నీ మందిరంలో ఉన్నావు, అందరితో సంతోషంగా సమాధానం కలిగి ఉన్నావా? అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధానం గూర్చి సాక్ష్యం. యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యం కాదు, ఇది చాలా గొప్ప మాట అండి. యేసుక్రీస్తు ప్రభు అని సాక్ష్యం ఇవ్వచ్చు. యేసుక్రీస్తు మిగతా వాళ్ళు అప్పుడు ఏం చెప్తారండి లోకంలో? మా దేవుడు కూడా ఇంతే, మా దేవుడు కూడా అదే, మనమందరము ఒకటే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. నువ్వు ఇంకేం చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఒక్క మాట అన్నిటికీ పైనామము, ప్రతి మోకాలు వంగే నామము ఎందుకు వచ్చిందంటే, యేసుక్రీస్తు పునరుద్ధానము. ఈ లోకంలో, భూలోకంలో ఎంతో మంది వచ్చినారు, ఎంతో మంది వెళ్ళిపోయినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక్కడే, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును అని చెప్పినవాడు. నా ద్వారానే తప్ప ఎవడును వెళ్ళలేడు, నేనే ద్వారము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ మాటలు ఎవ్వరు చెప్పలేదండి. మిగతా వాళ్ళందరూ ఏంటి? మీరు దేవుడి దగ్గరికి రండి, పరిశుద్ధులుగా రండి, మీ పాపాలన్నీ కడుక్కొని రండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ఫలం ఏంటి అంటే, నీవు ఉన్న పాటను దేవుని దగ్గరికి వస్తే రక్షింపబడతావు. ఆ యొక్క పునరుద్ధాన జీవమును గురించి అపోస్తలులు ఏం చేస్తున్నారు? విశ్వసించిన వారందరూ
బహుబలముగా సాక్ష్యమిస్తున్నారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అలాగే ఇంకా మిగతా ఉన్నాయి. భూములైనను అందరు అమ్మి తెచ్చిపెట్టి సమిష్టిగా ఒక్క కుటుంబంలాగా, వసుదైక కుటుంబంలాగా జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ నా తలపు అంతా 36వ వచనంలో ఒక మనిషిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క దేశము, ఆయన యొక్క తెగ, ఆయన యొక్క గోత్రము లిఖించబడి ఉన్నది. 2 మాటల్లో చదువుదామది. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అనగా ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఆ 3000 మంది మొదట దేవుని విశ్వసించినారు. 3000 తర్వాత 4000, 5000 అట్లా పెరుగుతూనే ఉన్నది. ఇన్ని వేల మందిలో ఒక్క మనిషిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయబడి. మనం ఒక 50 మంది ఉంటాం ఇక్కడ. మన గురించి ఎవరు సాక్ష్యం చెప్పగలరు? ఏం సాక్ష్యం చెప్పగలరు? మన సాక్ష్యం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అన్ని వేల మందిలో దేవుడు ఒక్క మనిషిని గురించి కుప్ర అంటే సైప్రస్, టర్కీలో ఉంది అది. లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అనగా ఆదరణ పుత్రుడు బద్దమిచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. ఆయన ఈ వేల మందిలో ఎంతమందికి ఆదరణ కలిగజేస్తే, ఎంతమందిని హెచ్చరించి, ఎంతమందికి సమాధానం కలిగజేసి, ఎంతమందిని దేవుని వైపు నడిపిస్తే ఈ 11-12 మంది అపోస్తలుల దృష్టిలో పడి ఉంటాడు కదా. మనం కొద్ది మందివి. ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు నన్నెందుకు రాలేదు, నేనెందుకు చేయట్లేదు, నా వల్ల ఎందుకు ఈ పని కావట్లేదు? ఈ అపోస్తలుడు ఆయనకు పెట్టిన పేరు హెచ్చరిక పుత్రుడు. ఈయన ఎటువంటి వాడు అంటే ఒక మాట చూద్దామా. ఇతడు 37 భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. తనకు ఉన్నదంతా దేవునికి సమర్పించి దేవుని సేవకై వచ్చేసినాడు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ వచనము రాసిందేంటి? 5వ అధ్యాయంలో అననీయ, ఆయన భార్య అయిన సఫీరా, వాళ్ళిద్దరూ ఆ మొదటి రోజుల్లో మొదటిసారి వాక్యం విన్న వారిలో ఉండిన వారు. మొదటి తరము, మొదటి సంఘం విశ్వాసులు వీళ్ళు. వాళ్ళు కూడా తమ స్థలాన్ని అమ్మి, తమ భూమిని అమ్మి, తమ ఇంటిని అమ్మి, ఇద్దరు కలిసి భార్యాభర్తలు కూడుకొని దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. ఏమైందో మీ అందరికీ తెలుసు. అవును అని ఉంటే బతుకుండేటోళ్ళు. ఈయన చేసిందేంటి? తాను భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టెను. మొత్తం తీసుకొచ్చి పెట్టినాడు. రండి, లూకాసు వార్త 14వ అధ్యాయము. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు. నీవు దేవుని విశ్వసిస్తే, నీలో ఏక హృదయం ఉంటే, ఏక ఆత్మ ఉంటే, దేవుని మందిరంలో నువ్వు హెచ్చరిక పుత్రుడుగా ఉండగలిగితే, ఆదరించేవాడివిగా, సమాధానం కలిగి ఉండేవాడైతే నువ్వేం చేస్తావండి? తనకు కలిగినదంతా మనం చస్తే విడిచిపెట్టావు. నేను విడిచిపెడతాను, అమెరికా వదిలేసి ఇడికి రమ్మంటే రాను. నువ్వు ఉన్నది అమ్మేసి దేవునికి రమ్మంటే వస్తావా? అన్నా నన్ను పిలవలేదన్నా, నా సేవ వేరే అన్నా,
కదా. నన్ను అడిగితే లేదు బ్రదర్ 2 సంవత్సరాలు అయిపోయింది, నేను ఇక్కడ వచ్చి బతకలేను. సాకులు, కొట్టి సాకులు. నాలో నిజంగా బలంగా పనిచేసింది ఈ సంవత్సరం. అందుకే మన ప్రాంతాలకి తక్కువ వెళ్ళి బయట ప్రాంతాలకు వెళ్ళాలని నిశ్చయించుకున్నా. ఎంత కష్టపడి దేవుని సేవ చేస్తున్నారండి, మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తున్నది. దేవుని మీద ప్రేమ, దేవుని మీద విశ్వాసం. పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చి ఇంటి పనులు చేసుకొని మందిరానికి వేళ కాని వేళ, వారం కాని వారం ఇంతమంది దేవుని వాక్యం వినడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి వచ్చినాం మనం. నీకు నాకు దేవుడు ఈరోజు మరొక హెడ్డింగ్ ఇస్తున్నాడు, టైటిల్ ఇస్తున్నాడు. హెచ్చరిక పుత్రుడు, హెచ్చరిక పుత్రిక, ఆదరణ పుత్రిక, ఆదరణ పుత్రుడు బర్నబాస్. తనకు కలిగినదంతా విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని కింద ఒక మాట రాస్తున్నది 34లో, లూకా 14. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వల్ల దానికి సారము కలుగును. మనమందరం ఉప్పు లాంటోళ్ళం, మన సారము మనకే తెలియాల. బీడు భూమా, ఏంటి నీది? సారము లేందా? ఆ ఉప్పులో సారం లేకపోతే ఎంత వేసినా రాదు. నువ్వు నేను అలాగుండకూడదు, అలాగుండకూడదు. మనం సమాధాన పరిచేవారిగా ఉండాలి, సమాధాన కర్తగా ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్త. మనలో మనకి ఎన్ని గొడవలు, ఎన్ని మనస్పర్ధలు, ఒకరి మీద ఒకరికి పైకి కనబడగానే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, లోపల అబ్బా వీడెందుకు వచ్చినాడు ఇక్కడికి అని కదా. అవునా కదా? బయటికి వెళ్ళి అబ్బాయి ఏదో చెప్పినాలే అన్న, నీకు తెలవరా ఆ సంగతి, అమ్మ దేవా అని మొదలు పెడతావు మనం. ప్రైజ్ లార్డ్ ఎక్కడ పోయిందో, యేసుప్రభు ఎక్కడ పోయినాడో, నీ విశ్వాసం ఎక్కడ పోయిందో, అసమాధానం. అయితే ఈ బర్నబా గురించి ఒక మాట రాయబడి ఉన్నది, రండి చూద్దాం. అది అపోస్తుల కార్యములు 11. ఈరోజు రాత్రి 1 నిమిషము బర్నబా గురించి ధ్యానించుకుందాం. ఎందుకో నాకు ఈ మాట, ఈ టాపిక్ నన్ను వదలట్లేదు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21 నుంచి చదువుతున్నాను, మీరు గమనించండి. అపోస్తుల కార్యములు 11:21. ప్రభు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఈ మాట ముందు నుంచి ఏమున్నదంటే 19వ వచనంలో, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనికే, కుప్రా, అంతియోకియ ప్రదేశముల వరకు సంచరించి బోధిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం బలంగా ఉన్నది, ఎందుకంటే వారు దేవునిలో ఏక హృదయులై ఏకాత్మ గలవారై విశ్వసించిన వారందరూ సమిష్టిగా ఉండి ఒక కుటుంబంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వారు చేసిన పని ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చిన సాక్ష్యము చెప్తున్నారు. అది చాలా ముఖ్యం. యు నీడ్ టు బిలీవ్, యు నీడ్ టు హ్యావ్ ఎ వన్ అకార్డ్. ఏక హృదయం ఉండాలి, వన్ స్పిరిట్. అప్పుడు నీలో బలం వస్తుంది. విశ్వాసులందరూ ప్రకటిస్తుంటే అక్కడ ఏం జరిగిందండి? 21లో, ప్రభు హస్తము వారికి తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగినారు. ప్రభు తట్టు తిరగగానే మనం చేయవలసింది ఏంటి? వారిని సమకూర్చి, వారిని ఆదరించి, వారికి వాక్యం చెప్పి, వాక్యములో, దేవుని మాటలో, సంఘములో వారిని మనము బలపరచాలి. ఈ సంగతి యెరూషలేములో ఉన్న పెద్దలకు తెలిసింది. రండి చూద్దాం. 22, వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని వీళ్ళు చేసిన పని
ఎక్కడి నుంచి ఎక్కడికి పాకింది చూసారా? నీ యొక్క సువాసన, నీ యొక్క ఆ యొక్క సామ్రాణి యొక్క గుమ వాసన యెరూషలేముకి వచ్చింది. నీ సేవ యొక్క వాసన యెరూషలేములో పెద్దలు విన్నారు. పెద్దలు విని మనమేం చేస్తాం? మన సంఘంలో అలాగొచ్చాయంటే మనమేం చేస్తామండి? మనమే ముందు వెళ్తాం. సంఘ పెద్ద వెళ్తాడు, సేవకుడు వెళ్ళిపోతాడు ముందుకి, నేను వెళ్తా చూసొస్తా ఎలాగున్నది అని. అయితే అక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఇన్ని వేల మందిలో ప్రభువు ఏర్పరచుకున్నవాడు, అపోస్తులు గమనించినవాడు. ఎవరు? లేవీయుడైన యోసేపు. లేవీయుడైన యోసేపు ఒకడున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా యోసేపు మాట వస్తే దేవుడు యెహోవా అతనికి తోడై ఉండెను. ఈ యోసేపుకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు ఒక టైటిల్ ఇచ్చినాడు, హెచ్చరిక పుత్రుడు, ఆదరణకర పుత్రుడు అని. వారి దృష్టి అన్ని వేల మందిలో ఈ సంఘము ఇక్కడ జరిగిన పనులు చూసి ఎవరి మీద పడిందండి? బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. ఎన్నోసార్లు మనమే వెళ్ళిపోతాం వేరే వాళ్ళకి చెప్పకుండా. ఎందుకంటే మనుషుల మెప్పు కొరకు, సొంత పేరు కొరకు. ప్రభువైన యేసుక్రీస్తులో ఉంటే అవి ఉండవు. నిన్ను నీవు తగ్గించుకొని నీ సహోదరుని నీవు హెచ్చిస్తావు. ఎందుకు బర్నబాని పరిశుద్ధాత్మ దేవుడు పంపినాడు? ఎందుకు అపోస్తులకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ తలంపు ఇచ్చినాడు అంటే, రండి చూద్దాం. ఆ మాట కూడా ఒకటి 23. అతడు దగ్గర బర్నబా యోసేపు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. మనం పోతే ఏం చేస్తాము? అందరిని తీసుకెళ్ళి ఇంకో సంఘం పెట్టుకుంటాం. అన్న చాలా దూరం ఉందన్న, దగ్గరికి రాలేము, మంచి పని చేసినారు మీరు నన్ను ఇక్కడ పంపడము, అందరూ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ సరిగ్గా బాగున్నాము కాబట్టి ఒక అసెంబ్లీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము, నేను ఈయనే ఉంటున్నా, ప్రార్థన చేయండి అంటాం. ఈయనేం చేస్తున్నాడు? పంపబడినవాడు మొట్టమొదటిది ఏంటి? దేవుని కృపను చూచి సంతోషించి. మనకు సంతోషం అన్నదే లేదండి. అదేంటో మరి. మంచిగా నలుగురు వస్తున్నారు, సంఘం బలపడుతుంది, సంఘం ఒక ఆత్మతో ఏకహృదయుడై ఏకాత్మతో నడుస్తున్నది, సేవకుడు మంచిగా పనిచేస్తున్నాడు. సంతోషించడం పోయి ఏం చేస్తాము? తప్పులు ఎతుకుతుంటాము. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో. బర్నబా గురించి మాట్లాడుతున్నాడు. అతడు దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఇంకా హెల్ప్. అందుకని ఆయన పేరేంటి? హెచ్చరిక పుత్రుడు. నీవు నేను విడదీసే పుత్రులం కదా. మనకేమొస్తుంది? తెలుగులో ఒక సామెత ఉన్నది, మోటు సామెత. మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు, మా ఇంటికి వస్తే అన్నీ తెలుసు మనకి. మన గొడవ ఇది. అంతా నాకే కావాలి, అంతా నేనే ఉండాలి. సంఘం ఎటన్నా పోని, ప్రజలు ఎటన్నా పోని. అయితే ఈయనేం చేస్తున్నాడండి? స్థిర హృదయంతో ఉండాలని అందరినీ హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రజలకే అందిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ఏకీభావం తీసుకొస్తున్నాడు. ప్రతి ఒక్కరిలో ఒక తాటి మీద ఒక హృదయము, ఏక హృదయము, ఏకాత్మ గలవారై ఉండాలని హెచ్చరిస్తున్నాడు. ఈయన క్యారెక్టరు 24వ వచనంలో రాయబడి ఉన్నది. బర్నబా యొక్క క్యారెక్టర్ ఏంటది? అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. నిన్ను గురించి, నన్ను గురించి ప్రజలు ఏం చెప్పుకుంటారు? నీ సేవ గురించి ఏం చెప్తారు?
సత్పురుషుడు, గొప్ప మాట కదా ఇది. అంటే తప్పు లేనివాడు, ఎప్పుడూ సత్యమే చెప్పేటోడు, సత్యంలో నడిచేటోడు, సత్యాన్ని బోధించేటోడు, సత్యవాక్గా పరిపాలన చేసేటోడు. ఇవన్నీ ఎలాగొస్తాయంట? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ. మనలో ఆ ఏక హృదయము, ఏకాత్మ ఉంటే ఇవి జరుగుతాయి. ముందు మనలోనే లేదు. మనలో ఉన్నాయండి 4 గదులు మన హృదయంలో. దేవుని రక్తము మనలో లేదు. అదే రక్తము, ఈ 5 లీటర్ల రక్తము మన గుండెలో సర్కిల్ అవుతుంది. పవిత్రం కావట్లేదండి. ఏక హృదయం లేదు, ఏకాత్మ లేదు. దేవుని కృపను చూచి సంతోషించి అందరినీ స్థిర హృదయంతో ప్రభువును హత్తుకొనవలనని ఆయన ఏం చేస్తున్నాడంట? హెచ్చరిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? విడదీస్తున్నాం. రండి మనం పరీక్షించుకుందాం. దేవుడు మరొకసారి మనకు తరుణం అనుగ్రహిస్తున్నాడు. ఇతడు సత్పురుషుడు. ఈ మాటల వల్ల, ఈ 2 వచనాల వల్ల కింద ఒక మాట రాయబడినది సత్పురుషుడు పక్కనే. ఏంటది? అందరు చెప్పండి. బహుజనులు ప్రభు. అది ఉప్పు నిస్సారమైతే ఏమి లాభము? సారమైతే ఏం చేస్తుంది? మొత్తం కలిపి మంచి రుచికరమైన భోజనం. ఇప్పుడు మేము ఇందాక సాయంత్రం వస్తుంటే గుమ్మలాడుతున్నది వాసన. నేను బ్రదర్ వసంత్ మేమిద్దరం అనుకుంటాం, భలే వండుతున్నారు, మంచి వాసన అని. అలాగుండాలా నీ సేవ? బహుజనులు దేవుని పక్షమున చేరాలి. నువ్వు తీసుకురావాలా. నీ యొక్క బాధ్యత అది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో, దేవుని దగ్గర మన ప్రవర్తన ఎట్లున్నది? నిన్ను గురించి, నన్ను గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు? సత్పురుషుడు, పరిశుద్ధాత్మతో నిండినవాడు, విశ్వాసంతో నిండినవాడు, ఏక హృదయం గలవాడు, ఏకాత్మ గలవాడు, ప్రజల్ని చూచి స్థిరపరిచే హృదయం కలిగి అందరినీ హెచ్చరించే గుణం కలిగిన వాడు. అది మనకు కావాల్సిందండి. మనం చేసేది ఏంటి? ఇంకొక మాట చూసుకుందాం ఈయన గురించి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. ఇంకొక 2వ క్యారెక్టర్ ఏంటి అంటే, ఈయన సమాధానపరిచేవాడు, భయపడేవారిని దగ్గరికి తీసుకొచ్చేవాడు, కూడబెట్టేటోడు, కూడి వాళ్ళని కలిపి. చీపురు పుల్లలు ఉంటాయి, చీపురు ఊడుస్తాం కదా, అన్ని చీపురు పుల్లలే. ఒక్క పుల్లతో ఊడవగలవా నువ్వు? ఒక్క పుల్లతో ఏం చేస్తావు? లాగొట్టగలవు. సుర్రమంటది, వాత పడుతుంది. మనం చేసేది అది. కలవాలా, సమాధానంగా ఉండాలి. ఆ ఆత్మ కలిగించే సమాధానం బంధం చేత, ఐక్యత చేత మనం కట్టబడి దేవుని పని చేయాలి, ప్రజల్ని తీసుకురావాలి. ఈయన చేసిన పని ఏంటో చూద్దామా? రండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనము నేను చదువుతున్నాను. అతడు అంటే ఎవరంటే, పౌలు సౌలుగా ఉన్న రోజుల్లో తార్సు వాడైన సౌలు పౌలుగా మారకముందు, అప్పుడే మారినాడు. దేవుడు పట్టుకున్నాడు దమస్క నుంచి. వచ్చి ఇమ్మీడియట్గా ఎప్పుడైతే దేవుడు పట్టుకున్నాడో, కళ్ళ నుంచి పొరలు రానియో, బాప్తిసం తీసుకున్నాడో, దేవుని ఆత్మ, ఏక హృదయము, ఏక ఆత్మ కలిగి బలంగా దేవుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అందరికీ తెలిసిపోయింది. ఆయన్ని కొట్టాలి, చంపేయాలనుకుంటే గోడ మీద నుంచి దింపి గంపలో తప్పించేశారు. అతడు అయిన తర్వాత యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను గాని. రండి అందరు చదువుదామా?
అతడు శిష్యుడని నమ్మక. ఎంత అన్యాయం కదా ఇది. నేనేమన్నా చెప్పానా? బైబిల్లో రాస్తున్న మాట. దేవుడు ఒక గొప్ప మనిషిని, హానికరుణ్ణి, హింసకుణ్ణి, నరహంతకుణ్ణి, ప్రజల్ని ద్వేషించి వారిని పట్టుకొని, స్త్రీలను బలాత్కారంగా పట్టుకొని చెరపట్టి చెరలో వేసేవాడిని దేవుడు మార్చి తన సాధనంగా ఎన్నుకొని మందిరానికి వస్తే మందిరంలో ఏం చెప్పారు? వాళ్ళు భయపడిపోయారంట. భయపడిపోయారు. ఇప్పుడు ఉల్టా, ఇప్పుడు పెద్దలకి ఎవరు వచ్చినా మనం ఏం చేయాలి? ఆదరించాలి, ఆకర్షించాలి, వారిని తీసుకురావాలి, సమకూర్చాలి. అయితే ఇన్ని వేల మంది వచ్చినప్పుడు ఆ యెరూషలేములోని పెద్దలు ఎవరు? యాకోబు గారు సంఘ పెద్ద, పేతురు గారు సంఘ చైర్మన్, ప్రెసిడెంట్, అన్ని, యోహాను గారు యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు, వీళ్ళందరూ అక్కడుండి ఏం చేశారండి? మరోసారి చదువుదాం ఆఖరి మాట. అది అతడు శిష్యుడని నమ్మక కొద్దిమందా, ఒక్కరా, ఇద్దరా? ఏమని రాయబడి ఉంది? మొత్తం హోల్సేల్. ఇక్కడ ఏకాత్మ. అందరూ భయపడ్డారు. సహోదరుడా, సహోదరి, నీవు హెచ్చరిక పుత్రుడు అయితే, దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని యొక్క ఏక హృదయము, ఆయన నిష్కల్మషమైన నిష్కలంకమైన రక్తం నీలో ప్రవహిస్తుంటే, నీలో ఏ అరా లేకుండా ఉన్న హృదయంలో దేవుని పరిశుద్ధ రక్తం ఉంటే నువ్వు చేసేది ఏంటి? 27. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభు అతనితో మాట్లాడననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించననియు వారికి వివరముగా తెలియపరచెను. ఎంత గొప్ప మనసు చూసారా? ఈ మనసు మనలో ఉండాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు నన్ను పోలి నడుచుకో అని చెప్పబడే అటువంటి అపోస్తలుడు ఆ రోజు ఆ మాట చెప్పగలిగినాడంటే, ఈరోజు ఇక్కడ ఈ హెచ్చరిక పుత్రుని వల్లనే. వెళ్ళిపోయి ఉంటే ఏమై ఉండేదో? ఈ 14 పత్రికలు మనకు ఉండేటియా? దేవుడు అందుకనే అన్ని వేల మందిలో ఒక్క పేరు రాయించినాడు. 4వ అధ్యాయము అపోస్తల కార్యములు 36, 37. ఆయన దేశము, ఆయన తెగ, ఆయన పుట్టిన పేరు, నీ గురించి నా గురించి ఏమని రాయబడి ఉన్నది. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి, అపోస్తల దగ్గరికి తీసుకెళ్ళి, he explained everything about him and how strongly he did it. బర్నబా ఫలితమే పౌలుని దేవుడు అంత ఘనంగా వాడుకున్నాడు. ఈరోజు పౌలు మాట చెప్పని బోధ ఉండదు, బోధకుడు ఉండడు, ఆరాధన ఉండదు. బల వర్తమానం కానీ, ఆరాధన వర్తమానం కానీ, సువార్త వర్తమానం కానీ, మెయిన్ మెసేజ్ కానీ, ఎవరికైనా చెప్పే సువార్త కూడా ప్రతి దాంట్లో ఆయన అంత బలంగా వాడుకోబడ్డానికి కారణం ఎవరండి? హెచ్చరిక పుత్రుడు బర్నబా. నీవు నేను అలాగుండవలను. దేవుని కోరిక ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఐ వాంట్ యూ టు బీ లైక్ ఏ బర్నబాస్. ఆర్ యు రెడీ? నువ్వు ఉండాలి అంటే ప్రభువుని నమ్మిన వారే మనందరము. అయితే మనలో ఏమున్నది? ఏకాత్మ లేదు, ఏక హృదయం లేదు. ఆయన రక్తము మనలో, మన రక్తంతో కలిగి ఏమవుతుంది? డయాలసిస్ కావాలి మనకి. we need to purify our blood. బర్నబా చేసిన గొప్ప పని ఇది. సమాధానపరిచాడు, దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు, దేవుని మందిరంలో పౌల్ని అనుసంధానపరిచినాడు, మందిరంలో అంటగట్టినాడు.
ఇద్దరు కలిసి పనిచేశారు. ఎంతో గొప్పవాడు కదా. వీళ్ళిద్దరూ కలిసి దేవుని దగ్గరకు వచ్చినారు కాబట్టి ఏమైంది చూడండి, 31వ వచనము. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము కట్టబడుచు క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. వీళ్ళిద్దరు కలిసినందుకు దేవుడు వీళ్ళని వాడుకున్న విధానం ఏంటండి? మొట్టమొదటిగా యూదయ దేశం, గలిలయ దేశం, సమరయ దేశం, ముందు ముందు అన్యజనుల దేశం, సర్వలోకానికి. యేసు ప్రభు చెప్పిందంతే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్త చాటించి శిష్యులుగా చేయమన్నాడు. ఇంకా వేరే మాట చెప్పలేదు అక్కడ. అదే వీరిద్దరు చేసింది. సమాధానము కలిగి ఉండెను. మనలో మనకి ఏం సమాధానం ఉన్నది? మనలో మనం చేస్తున్న పని ఏంటి? సంఘం కట్టబడాల, క్షేమాభివృద్ధి ఉండాల, సంఘం విస్తరిస్తుండాల. రండి ఈ మాట మరొకసారి చూద్దాము. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 24 మరొకసారి. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరుచుండెరి. చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప తలంపు, ఆయన పరిచర్య ఏంటంటే యేసు ప్రభువులాగా నశించిపోయిన దాన్ని, వదిలిపోయిన దాన్ని, వెళ్ళిపోయిన దాన్ని వెళ్ళి వెదకి తీసుకొని వచ్చి సంఘంలో కలిపి వారిని హెచ్చరించి ఆదరించి సంఘంలో కలపడం. మనం కూడా చేయాల్సింది ఈ రాత్రి అదే. చాలా ముఖ్యమైనది ఇది కదా. రండి ఇంకొక మాట. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 25వ వచనం. అంతటా అతడు సౌలును వెదుకుచూ తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. ఇక్కడ 9వ అధ్యాయంలో రాయబడి ఉంది, వారు పౌల్ని తార్సుకు పంపేశారు. అక్కడి నుంచి వచ్చావు కదా, అక్కడికి వెళ్ళాను. ఇంకా భయం పోలేదు వాళ్ళకి. అయితే ఆయనకి దేవుడు అనుమతించినాడు దాన్ని. కొన్ని సంవత్సరాలు అరేబియా వెళ్ళి దేవునిలో ఉండి దేవుని యొక్క బలాన్ని పొందినాడు. సమయం వచ్చినప్పుడు బర్నబా తార్సుకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. వీళ్ళిద్దరూ అంతియోకయలో చేసిన ఫలితము సంఘము బహుగా విస్తరించింది. అప్పటి వరకు అందరూ యేసు ప్రభువుని వెంబడించిన వారిని అందరినీ యేసు ప్రభువు మార్గంలో నడిచేవారు అనేటోళ్ళు. ఏమనేటోళ్ళు అండి? అందుకనే ఎన్నోసార్లు ఈ మొదటి అపోస్తుల గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మార్గమున నడుచువారిని. ఆ మార్గం అంటే త్రోవ కాదు, యేసు ప్రభువును వెంబడించే వారిని ఆ రోజుల్లో ఆ మార్గమును అనుసరించేవారు అనేటోళ్ళు. వీరు చేసిన ఫలితము, వీరు చేసిన కృషి, వీరి యొక్క సేవా ఫలితము అంతియోకయలో ఏమంది? వారు కలిసి 26 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించరి. మొట్టమొదట అంతియోకయలో క్రైస్తవులు అనబడి మార్గం అనే మాట పోయి వీరు క్రీస్తు బిడ్డలు, క్రీస్తు ప్రజలు, క్రీస్తును వెంబడించువారు, క్రీస్తు ఫాలోవర్స్. వీళ్ళు క్రిస్టియన్ అనగా ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. నిన్ను గురించి నన్ను గురించి ఏం చెప్తున్నారు? మనం పేరుకే క్రిస్టియన్. మనం చేసేదంతా ఏది కూడా
క్రిస్టియానిటీ లేదు. క్రైస్తు లేని క్రైస్తవులం. నమ్మండి, నమ్మకపోండి, మీ హృదయాలకు మీకే తెలుసు. మీరు నవ్వారంటే మీకు అర్థమైంది అనమాట. సీరియస్గా చూసినారంటే అది మనసులో గుచ్చుకుంటుంది అనమాట. అలాగ బ్లాంక్ ఫేస్తో చూస్తే అర్థం చేసుకోవడానికి ఇష్టం లేదనమాట. నువ్వు క్రైస్తవులేనా? క్రైస్తవురాలువేనా? క్రీస్తు మార్గంలో నడిచేదానివేనా నువ్వు? క్రీస్తు మార్గంలో నడిచేవాడువా నువ్వు? ధైర్యంగా చెప్పగలవా నువ్వు క్రైస్తవుడు అని? నేను చెప్పగలను. మొదటి నుంచి చెప్పినా దేవుడు లేనప్పుడు, దేవుడు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా చెప్పాడు. మనము క్రైస్తవులము. క్రైస్తవ బట్టలు వేసుకోవడం కాదు, తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల సంచి వేసుకొని, సిలువ గుర్తు వేసుకొని, చర్చి మీద సిలువ పెట్టి, అది కాదు క్రైస్తవత్వం. దేవుని దగ్గరికి తీసుకురావాలా, దేవుని దగ్గరికి కట్టాలా, సంఘం క్షేమాభివృద్ధి పొందాలా, సంఘాన్ని చూసి నువ్వు సంతోషించాలి, దేవుని మార్గంలో నడిపించాలి. వద్దు అని వెళ్ళిపోయిన తార్సువాడైన సౌల్ని వెతికి తీసుకొని వచ్చి అతన్ని కట్టి బలపరిచి 1 సంవత్సరం అంతా ఉండి వీరిద్దరి ఫలితం ఏమైంది? ఆ మార్గంలో నడుచువారు, ఆ మార్గంలో ఉండేవారు, శిష్యులు అనబడిన వారు. గొప్ప టైటిల్ అండి. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన టైటిల్ ఈ రోజు వరకు నడుస్తున్నది, లిఖితమైపోయింది రాజ్యాంగాల్లో. దోస్ పీపుల్ ఆర్ క్రిస్టియన్స్. వీళ్ళ సేవా ఫలితం. నీ సేవా ఫలితం ఏంటి? ఒక్కటైనా ఉందా మంచిది? సంఘంలో నువ్వు చేసిందేంటి? నీ యొక్క సాక్ష్యం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. చేయవలసింది మనం ఆ పని. వీ నీడ్ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్. వీరిద్దరు వెళ్ళి అంత దేవుని మాటలు, దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నారు, దేవుని నడిపిస్తున్నారు దేవుని దగ్గరికి. క్రిస్టియన్స్. ఇంకొక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. వీరిద్దరి ప్రార్థన, వీరిద్దరి మాటలు, వీరిద్దరిది ఎంతవరకు వచ్చిందంటే 13వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగరనబడిన సిమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అన్న ప్రవక్తలను బోధకులను ఉండేది. వీరి పేరు మళ్ళా ఇంకొక ఎక్స్ట్రా టైటిల్ వచ్చింది. ప్రవక్తలు, బోధకులు. ప్రవచించేవారు, బోధించేవారు. మనమేంటి? ఎప్పుడన్నా నువ్వు యేసుక్రీస్తుని గురించి బోధించావా నీ జీవితంలో? ఒంటరిగా నువ్వు, ఎవరు లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు ఆయన గురించి ప్రవచనం చెప్పావా? క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా ఇంతవరకు నువ్వు చేసిందేంటి? నథింగ్, నాదా, జీరో, జిప్, జీరో. ఏమన్నా చేస్తుంటే ఆ బహిరంగ సువార్తల బ్రదర్ చూస్తున్నాడనో, వాళ్ళు చూస్తున్నారనో, ఇల్లు చూస్తున్నారని పెదాలు కట్టుకుంటావు. పాట పాడమంటే గట్టిగా. మనం చేయవలసింది ఏంటి అంటే, మన టైటిల్ మారిపోవాలా. హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. అక్కడి నుంచి వాళ్ళు ఏమైనారు? బోధకులు, ప్రవక్తలు. మనల్ని ఏం చేస్తున్నారు? మనల్ని ఏమంటున్నారు? వీళ్ళు ఎంత పరిచర్య ఇదంటే, పరిశుద్ధాత్మ వీరిని గురించి అంత్యోకయలో ఉన్న సంఘంతో, పెద్దలతో మాట్లాడినాడు. ఏమని? 2వ మాట చూద్దాం. 2వ వచనము మధ్య నుంచి. నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడి. మరొకసారి
పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. నీ గురించి నా గురించి పరిశుద్ధాత్మే మాట్లాడుతున్నాడు. వారిని నాకు ప్రత్యేకించుడి. ఎంత గొప్ప టైటిల్ అండి అది కదా. Separate me, Barnabas and Saul, for the work whereunto I have called them. Separate them, for I have called them, for the work which I have given to them. మనం చేయాల్సింది అది. హోలీ స్పిరిట్ చాలా ముఖ్యమైంది. సౌలు పౌలుగా మార్చబడిపోయినాడు. ఈయన యొక్క సేవ, ఈయన యొక్క మాట, ఈయన యొక్క చేసిన పని. ఆ మాట ఫస్ట్ టైము బైబిల్లో సౌలు యొక్క పేరు పౌలుగా రాయబడి ఉంది. 13వ అధ్యాయము 9వ వచనం. అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీ పేరు మారిపోతుంది, నీ ఉనికి మారిపోతుంది, నీ క్యారెక్టర్ మారిపోతుంది. యు విల్ బికమ్ ఏ సత్పురుషుడు. పరిశుద్ధాత్మతో నిండుకుంటావు, ఏక హృదయం గలవాడవైతావు, ఏకాత్మ గలవాడవుతావు, విశ్వసించిన వాడవైతావు. ప్రజల్ని నీ మార్గం నుంచి, వారి మార్గం నుంచి ప్రభువు వైపు తిప్పిన వాడవైతావు. హెచ్చరించేవాడిగా ఉంటావు, ఆదరించేవాడిగా ఉంటావు, సమాధానపరిచేవాడిగా ఉంటావు. సంఘంలో మనకు కావాల్సింది ఈరోజు, ఈ సమయంలో, ఈ దినాల్లో ముఖ్యమైనది ఇది. ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? దేవుడు బహుబలంగా మాట్లాడుతున్నాడు నీతో, నాతో. వీరిద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవ ఏంటి మీ అందరికీ తెలుసు. బర్నబా తన మేనల్లుడిని తీసుకొని వెళ్దామన్నాడు. పౌలు అన్నాడు, ఆ మార్కు అనబడిన జాను మధ్యలో వెళ్ళిపోయాడు కదా, ఎందుకు లేవద్దు అన్నాడు. అక్కడ ఒక మాట ఉన్నది, వారి మధ్య తీవ్రమైన వాదము కలిగి ఒకరొకరు వేడైపోయి ఎవరి బాటల్లో. పరిశుద్ధాత్మ బర్నబాను అక్కడి వరకే వాడుకున్నాడు. నా తలంపు ఏంటి అంటే, పౌలుని తీసుకురావడానికి బర్నబా చాలా అవసరం. నీ సంఘంలో ఒక సేవకుడిని లేపడానికి, ఒక బోధకుడిని లేపడానికి, ఒక అపోస్తలుని ఆయన కార్యాలు చేయవాళ్ళని లేపడానికి బర్నబా లాంటి నీవు ఉండాలి. అయితే పౌలు బర్నబా గురించి ఎప్పుడూ మర్చిపోలేదండి. ఎన్నోసార్లు వారిని గుర్తుపెట్టుకున్నాడు. తన పత్రికల్లో రాశాడు. ఇంకా ముఖ్యమైంది కదా, ఎంత గొప్ప మాట. మనం చేయవలసింది ఏంటంటే బర్నబాలాగా ఉండాలి. దేవుడు గొప్పవాడు, ఆయన విడవడు, ఎడబాయుడు. మనసులో కొన్నిసార్లు ఇటు అయిపోయి వెళ్ళిపోయినా గుర్తుపెట్టుకుంటారు. ఆయన పత్రికలో ఆయన గురించి రాశాడు, ప్రార్థనలో రాశాడు, అన్నిటిలో. నువ్వు నేను మనం ఏం చేస్తున్నాం? ఒకరికొకరు చూసుకుంటూ ఒకరి గురించి ఏం చేస్తున్నాం మనం? రండి ఒక మాట, ఈ తలంపు 1 కొరింథీ, వీళ్ళిద్దరూ వేరై తిరిగి వెళ్ళిపోయి ఎవరినొకరు కలవకున్న రోజుల్లో 1 కొరింథీ 9వ అధ్యాయము 6వ వచనములో పౌలు బర్నబాని గుర్తు చేసుకుంటున్నాడు. మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. దేవుని ప్రజలు, దేవుని మార్గంలో ఉండేవారు ఎవ్వరు కూడా విడిపోరు, మర్చిపోరు. ఇక్కడ ఏం రాస్తున్నాడు? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేనివాడా. మొదటి రోజులు గుర్తు తెచ్చుకుంటున్నాడు, ఎట్లా కష్టపడి పనిచేశారో. బర్నబా పేరు ఎంతో మంది పేరు చెప్పచ్చు కదా. పౌలు ఒక 40, 50, 60 మందిని తన పత్రికల్లో గుర్తు చేసుకొని వాళ్ళందరికీ కృతజ్ఞతాస్తుతులు చెప్పించాడు. బర్నబాను పేరు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ దే హ్యావ్ అ ఫైట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ఫైట్. దేర్ వాజ్ అ రీజన్ ఫర్ దట్. బర్నబా మార్కును వెంట పెట్టుకొని కుప్రకు వెళ్ళాడు, సైప్రస్కి. పౌలు శీలను వెంట పెట్టుకొని వేరే దాని వైపు వెళ్ళాడు. అయితే
మార్కుని నా తలంపు ఇది. ఆయన ఎవరి కొరకైతే నిలబడ్డాడో పౌలు గారు మార్కును వద్దన్నాడు. అదే కదా ప్రాబ్లం. మార్కు వద్దు. ఎందుకు వద్దు? విడిచి వెళ్ళిపోయాడు మధ్యలో, అటువంటి వాడు వద్దు. బర్నబా పేరేంటి? హెచ్చరిక పుత్రుడు, ఆదరణకర్త. విడిచిపెట్టలేదండి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అంతే. నిన్ను నన్ను ఎటువంటి పరిస్థితి వచ్చినా ఏదొచ్చినా నిన్ను విడిచి వెళ్ళడు. మార్కుని తీసుకున్నాడు, వెళ్ళినాడు, మార్కుకు తర్బీదు ఇచ్చినాడు, మార్కుని ప్రిపేర్ చేసినాడు. మార్కుని ఎంత ప్రిపేర్ చేశాడంటే మనకున్న సువార్తలన్నీ ఎంతమంది సువార్తలు రాశారో తెలుసా మీకు? ఈ 4 సువార్తల్లో మార్కు పేరు రావడానికి ఎంత కష్టమో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మార్కును కూడా విడవలేదు. ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని మొదలుపెట్టినాడు. He showed the word of God as a Lord Jesus Christ. అంత తరిమీది ఇచ్చినాడు. మార్కు సువార్త ఒక్కటే యేసు ప్రభువుని దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని కూర్చిన సాక్ష్యము అన్నమాట. మిగతా వాళ్ళందరూ జీనియాలజీ, ఆయన పుట్టుక వేరే వేరే విధంగా రాశారు. బట్ మార్కు కారణము బర్నబాస్. నీవు నేను ఎలాగున్నాము, మనం ఎవరిని హెచ్చరిస్తున్నాము, ఎవరిని తీసుకొస్తున్నాము, ఎవరిని బలపరుస్తున్నాము. ఈరోజు రాత్రి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. రండి ఇంకొక మాట చూసుకుందాం. మార్కు గురించి కూడా రాయబడింది ఇక్కడ. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. పౌలు మా ఎవ్వరిని మర్చిపోలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవ్వరిని మర్చిపోడు. నువ్వు ఎట్లున్నా ఏదున్నా నువ్వు ఆయనలో ఉంటే మనమందరము ఒకరే, మనమందరము ఒకటే, సహోదరులము ప్రభువుని యేసుక్రీస్తునందు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలోనున్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు కలిసిపోయారు. చూసారా ఇక్కడ మార్కు గురించి ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు? బర్నబాకు జ్ఞాతి అయిన మేనల్లుడైన మార్కు మీకు వందనాలు చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ నెవర్ సపరేటెడ్. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. దేవుని వాక్యం చెప్తుంది, సమాధానపరచువారు ధన్యులు. సమాధానం కలిగి ఉండాలి, ఒకరినొకరు హెచ్చరించాలి, తీసుకురావాలి. దేవునిలో మనం వారిని చూసి సంతోషించాలి, స్థిర హృదయంతో దేవుని హత్తుకోవాలని హెచ్చరించాలి. సత్పురుషులుగా ఉండాలి, ఆత్మతో ఉండాలి, ఏక హృదయం గలవారమై ఉండాలి. దేవుని యొక్క ఆత్మతో మనం నిండి ఉండాలి. ఎంత గొప్ప మాట ఇది. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఆజ్ఞలు ఏంటో మనకు తెలియదు, బట్ హీ వాస్ టెల్లింగ్. అతడు మీ వద్దకు వచ్చిన యెడల అతనిని చేర్చుకుని. ఒకప్పుడు ఈయనేమన్నాడు? అతనిని నాకు వద్దు. అది ప్రభువునే ఉంటే, ప్రభు మాటలు వింటే, ప్రభు సంఘంలో ఉంటే మనం అందరం ఒకటవుతాం. ఆఖరిగా పేతురు కూడా చెప్తున్నాడండి మార్కు గురించి. ఎంత అసలు నాకు అది చదివితే ఐ వాజ్ షాక్డ్. రండి ఆ మాట చదువుకుందాం, ఒక మాట చదివి ముగించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 1 పేతురు 5వ అధ్యాయము 13వ వచనం. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును. చూసారా, మార్కు కొరకు ఇద్దరు గొడవ పడ్డారు, మార్కు కొరకు విడిపోయారు. మార్కును బర్నబా తీసుకెళ్ళాడు, మార్కుని బర్నబా తయారు చేశాడు, తర్బీదు ఇచ్చాడు, దేవుని పరిశుద్ధ గ్రంథమైన మార్కు సువార్తను రాయడంలో తోడ్పడినాడు. గుర్తుపెట్టుకున్నాడు. ఈరోజు
మార్కు నాతో కూడా ఉన్న మార్కు అని పౌలు చెప్తున్నాడు. పేతురు ఏమంటున్నాడు డైరెక్ట్గా, నా కుమారుడైన మార్కు. నీ గురించి నా గురించి సాక్ష్యం ఏంటి? మన సాక్ష్యం ఎలాగున్నది? హెచ్చరిక పుత్రులమా, ఆదరించేవారమా, సమాధానపరిచేవారమా, బలపరిచేవారమా, సువార్త రాయవలసిన తీరుగా తర్బీదు ఇచ్చేవారిమా? ప్రభువైన యేసుక్రీస్తు బలంగా మాట్లాడుతున్నాడు. ఈ సంఘంతో, హెబ్రోన్ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, దేవుని దగ్గరికి వస్తాం. దేవా, ఇంతవరకు నేను రెడీ. కళ్ళు మూసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, నేనేం చేస్తున్నా దేవా? బయటికి మోగు తాళం వలె ఉన్నానా? కంచు వలె ఉన్నానా? నా సాక్ష్యం ఏంటి దేవా? నా సాక్ష్యం నాకే తెలుసు. నేను బయట వాళ్ళని అడగవలసిన అవసరం లేదు. నీ దగ్గరికి వస్తున్నాను. ఒకవేళ ప్రభువా నేను నీకు వ్యతిరేకంగా ఉంటే నన్ను మార్చు, నీ మార్గంలోకి నడిపించు. బర్నబాతో కూర్చిన సాక్ష్యం కూర్చి నాతో మాట్లాడినావు, నన్ను అలాగ మార్చు. సంఘంలో నేను అన్ని వేల మందిలో ఒక్కడిని దేవా నువ్వు ఎన్నుకున్నావు. ఆ ఒక్కరి పేరు యోసేపుని మార్చేసి బర్నబాగా చేసావు ప్రభువా. నన్ను కూడా అలా చేయి ప్రభువా. నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా. నువ్వు చూపిస్తున్న నీ కృప కొరకై నీ కొందనాలు. నీవు నన్ను ఆదరించినావు, నన్ను మార్చినావు. నా మాట ప్రభువా ఈరోజు అంగీకరించు. నీ దగ్గరికి వస్తున్నా ప్రభువా. నా మనసు నాతో మాట్లాడుతుంది, నాలో గుచ్చుకుంటుంది ప్రభువా. నువ్వు చెప్పిన మాటలు ప్రభువా. యేసయ్యా, నేను అలాగే ఉండగలిగేటట్లు చేయండి. మనలో మనం పరీక్షించుకుందాం. ప్రభువైన యేసు ఒక మాట చెప్పినాడు, ప్రకటన 3వ అధ్యాయం 21లో, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తలుపును తట్టుచున్నాను, ఎవడైనాను తలుపు తీసినేయాల. సహోదరి, సహోదరుడా, నీలో వాక్యం గుచ్చుకుంటుంటే, నీలో వాక్యం మాట్లాడుతుంటే, పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తుంటే, నీ హృదయం అనే తలుపు దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు రెడీగా ఉన్నాడు. ఆయన తలుపు తడుతా ఉన్నాడు. నీ తలుపు తెరువు. నీ యొక్క కఠిన హృదయాన్ని మార్చుకో. దేవుని దగ్గరికి రా. ఎవరి వైపు చూడవాక కళ్ళు మూసుకో. నిన్ను నీవు ఆలోచించుకో, పరీక్షించుకో. దేవుని వాక్య వెలుగులో దేవుని వాక్యం నీతో గుచ్చుకుంటే, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంటే మౌనంగా నీ యొక్క పాపాలను ఒప్పుకో. ఎవరు చూడద్దు, ఎటువైపు చూడద్దు. నీకు భయం లేదు, ఏం లేదు. నీ చేయి పైకెత్తి ప్రభువైన యేసుక్రీస్తుని ఈరోజు నువ్వు అంగీకరించు. నువ్వు విశ్వాసమైన అంగీకరించిన ఏళ్ళ కూడా ఒకవేళ పడిపోయి ఉంటే దేవుడు తిరిగి నిన్ను లేవనెత్తడానికి తన చేయి చాస్తున్నాడు. నీ వైపు చూస్తున్నాడు. నీ తలుపు తెరిచి ఆయన్ని నీ హృదయంలోకి తీసుకురా. నీ చేయి ఎత్తి నువ్వు ఆయన్ని అడుగు, ప్రభువా యేసయ్యా నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా హృదయాన్ని నీ కొరకు తెరిచాను. నా పాపాన్ని, నా యొక్క అవిశ్వాసాన్ని, నాలో ఉన్న మురికి రక్తాన్ని తీసేయండి ప్రభువా. నీ యొక్క పరిశుద్ధ రక్తం నాలో ప్రవహింపజేయేటట్లు చేయండి. ఆ పరిశుద్ధాత్మ, చనిపోయిన పరిశుద్ధాత్మను మీరు తిరిగి లేవనెత్తండి, రగిలించండి. ఆ దీపం ఆరిపోకుండా చేయండి. అడగండి, దేవుణ్ణి మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. దేవుడు నిన్ను తీసుకొస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ హృదయంలో శాంతి వస్తుంది. నువ్వు సమాధానపరచువారిగా ఉంటావు, హెచ్చరించేవారిగా ఉంటావు, సంఘాన్ని కట్టేవారిగా ఉంటావు. దేవుడే నిన్ను తోడుగా ఉంటాడు. నువ్వు మార్చి నీ యొక్క మనసును దేవునికి అప్పగిస్తే దేవుడు నీతో ఉండి, దేవుడు నిన్ను సంఘంలో నాటబడి, ఆ రోజు శిష్యులు అనబడిన వారు, ఆ మార్గంలో నడిచిన వారిని ఏమన్నారు? క్రీస్తు ఫాలోవర్స్, క్రీస్తును వెంబడించువారు, క్రిస్టియన్స్ అన్నారు. మనము దేవుణ్ణి వెంబడిస్తున్నామా? దేవుని సంఘంలో ఉన్నామా? ఈరోజు పరిశుద్ధాత్మ నీతో నాతో మాట్లాడుతున్నారు. మనల్ని మనం పరీక్షించుకుందాం. రండి, దేవుని దగ్గర కొద్దిసేపు మౌనంగా ఉండి, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే, నీ విశ్వాసాన్ని పునరుద్ధరణ చేస్తే, మళ్ళీ నిన్ను తిరిగి ఆ పునరుద్ధరణ జీవం నీలో అనుగ్రహిస్తే దేవుని దగ్గరికి రా.
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరము చేయవలసింది ఇది. రాత్రి సమయంలో దేవుడిచ్చిన మంచి సమయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో ఎవరో కూడా అటు చూడొద్దు. ప్రభు నీతో మాట్లాడుతుంటే, ప్రియ సహోదరుడు సహోదరి, ప్రభు నిన్ను హెచ్చరిస్తుంటే, ప్రభువుని వెంబడిస్తున్న మనము క్రైస్తవులుగా పిలువబడిన అనుభవం ఉండాలా. బర్నబా వలె మరి ఆదరణ పుత్రుడిగా, అనేకులను ఆదరించేవాడుగా, సౌలునైతే మరి పరిస్థితులు ఎలా ఉండా, అపోస్తులు అందరూ పౌలుని నమ్మలా, చూసి భయపడ్డారు. కానీ బర్నబా అయితే నమ్మాడు, ఇతడు నిజంగా దేవుని శిష్యుడు, ప్రభు శిష్యుడే. ప్రభు దగ్గరకు వచ్చాడు, శిష్యుల దగ్గర పిలువబడుతూ వచ్చాడు, తీసుకురాబడుతూ వచ్చాడు, పిలువబడతాం కాదు. బర్నబా పౌలు విషయమై దృఢంగా గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. నిజంగా ఒక వ్యక్తిని సమకూర్చడం, బర్నబాలో ఉండే గుణ లక్షణాలు, సంఘ క్షేమం కొరకే ప్రయాసం, అనేకమైన వారిని సంఘంలో చేర్చడం, సంఘాన్ని అభివృద్ధి చేయటం ఎంత గొప్ప తలాంతు. చివరికి ఒకవేళ సౌలును కానీ బర్నబా శిష్యులకు పరిచయం చేయకపోయినా, దృఢ సాక్ష్యం అయిపోయినా, ఆ 14 పత్రికల పరిస్థితి ఏంటో, ఒకవేళ ఆ పత్రికలే లేకపోతే మన బ్రతుకేంటో. ప్రియ సోదర సోదరి, ప్రభు మాట్లాడుతున్నప్పుడే, ప్రభువా నేను బర్నబా వలె ఉండాలనుకుంటున్నా తండ్రి, నేను అలా లేను, నన్ను సిద్ధపరచండి. నా వల్ల అనేకులు సంఘంలోకి రావాలి, నా ద్వారా సంఘం కట్టబడాలి, నా ద్వారా ప్రభువా ఆనాడు బైబిల్లో ఉన్న బర్నబా ఎలా వాడబడ్డాడు అలా నేను కూడా వాడబడి అనేకుల్ని దేవుళ్ళకి నడిపించాలి. ప్రభువా రక్షించబడ్డా, మారుమనసు పొందా, బాప్తిసం తీసుకున్నా, కానీ బర్నబా లాంటి జీవితం నేను జీవించలేకపోతున్నా. మేము క్రైస్తవులుగా ఉన్నాం, కానీ దాని గుణలక్షణాలు మాలో లేవు. పేరుకే క్రైస్తవులం, ఆ క్రైస్తవుడికి ఉండాల్సిన గుణలక్షణాలు మాలో లేవు. ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నాడు. దేవా, పరిశుద్ధాత్ముడు కూడా చెప్తున్నాడు పౌల్ని, బర్నబాని, నేను పిలిచిన పని కొరకు ఏర్పరచడని. ఎంత గొప్ప మాటలు ప్రభా. నేటి దినమున మా హృదయాలకి అవసరమైన మాటలు, తెరవబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పిపట్టజానంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడారు ప్రభా. హృదయాలను ఎరిగిన దేవుడి, అందరూ హృదయాలను ఎరిగిన ప్రభువా, మీరు మాట్లాడిన మాటలకే వందనాలు. యేసయ్య, నన్ను సంధించి దర్శించినందుకు వందనాలు. నా వల్ల సంఘం కట్టబడాలి, అది చెదిరిపోకూడదు, చిన్నభిన్నం అవ్వకూడదు. నేను సంఘానికి క్షేమకరంగా ఉండాలి, నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఏ పనికైతే పిలువబడినా పని చేయటం కొరకే నేను ఏర్పరచబడిన అనుభవంలో ఉండాలి. నేను అలా లేను ప్రభువా. నా వల్ల సంఘానికి నష్టం, నా వల్ల దేవుని మందిరానికి నష్టం, నా వల్ల పరిచర్యకి నష్టం, నా వల్ల మీ నామానికి అవమానం. పరిశుద్ధాత్ముని కూడా నాలో ఏ కార్యాలు చేయాలనుకున్నారు అవన్నీ నేను అడ్డగించేటట్టు చేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించండి. ఈరోజు నేను బర్నబా వలె మారాలనుకుంటున్నా. నిజమైన క్రైస్తవుని యొక్క గుణలక్షణాలు బర్నబాలో ఉండేవి, అవి ఈరోజు నాకు బయలుపరిచారు నా హృదయానికి. నేను అలా ఉండాలనుకుంటున్నాను ప్రభువా. అయితే నన్ను శుద్ధి చేసి బర్నబా లాంటి జీవితం నాకు ఇవ్వు ప్రభువా. యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం, అది ఎవరైనా సరే రక్షించబడి మారుమనసు బాప్తిసం తీసుకున్నవారు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు రక్షించబడి ఉండ, నీ వల్ల సంఘానికి క్షేమం లేకపోతే, సంఘానికి మేలు లేకపోతే ఈరోజు తీర్మానం చేయి. దీంట్లో సిగ్గుపడాల్సినంత అవసరం లేదు. నీవైనా నేనైనా బర్నబాలాగా నేను మారాలనుకుంటున్నానంటే, ఇప్పటి వరకు నువ్వు వాడబడిన స్థితిని ఈ రోజు నుంచి ప్రభు బర్నబా వలె నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నాను ప్రభా. ఇప్పటి వరకు నేను వాడబడలేకపోతూ వచ్చా, పరిశుద్ధాత్మే పనికి పిలిచాడు, ఆ పని నేను అశ్రద్ధ చేశా. ఈ రోజు నుంచి
బర్నబా వలె వాడబడాలనుకుంటున్నా, నన్ను సరిదిద్దు ప్రభా. బర్నబా లాంటి జీవితం నాకు ఇప్పటివరకు ఎలా ఉండే ఇక నుండి బర్నబాలాగా నేను జీవించాలని ఎవరైనా ఇష్టపడుతుంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తుంచండి. నీ వల్ల ఎంత నష్టం జరిగినా, ఎంత కీడు జరిగినా, ఎంత అవమానం జరిగినది ప్రభుకి ఈరోజు ప్రభు దాన్ని విడిచిపెట్టేసి నిన్ను బర్నబా వలె వాడుకోవాలనుకుంటున్నాడు. నీ కుడి హస్తం ఎత్తుంచి ప్రియ సోదరుని కోసం ప్రార్థన చేస్తాం. సహోదరుడా, నీ వల్ల సంఘానికి ఏ నష్టం జరిగిందో ప్రభు దాన్ని సమకూర్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి, ప్రభు నిన్ను సమకూర్చును గాక. సిగ్గుపడొద్దు, అటు ఇటు చూడొద్దు, కళ్ళు తెరవద్దు. ప్రభు నీతో మాట్లాడుతుంటే స్పష్టంగా ఒప్పుకో. అటు ఇటు చూస్తున్నామంటే సాతాను ప్రేరేపణ మనకు వచ్చేసింది. సాతానుడు ఏం చేస్తాడు? ఒప్పుకోనికోకుండా అడ్డగిస్తాడు. అది ఏదో ఒక రీతిలో మనల్ని ఆటంకపరుస్తాడు. వద్దు. మన వల్ల సంఘానికి నష్టం జరిగిన, దేవుని నామానికి అవమానం జరిగిన, దేవుడు కీడు జరుగుతుందని దేవుడు నీకు బయలుపరిచాడు. బహుశా నీకు రావాలని ఉండకపోవచ్చు, ఏమి వెళ్తావాలో అనుకోవచ్చు, ఒకవేళ మనుషులు బట్టి రాకూడదు అనుకుని ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణలో దేవుడు నిన్ను బలవంతం చేసి తీసుకొచ్చాడు అక్కడికి. ఎందుకంటే మార్చడానికి, నీకు నాకున్న స్థితిగతులు మార్చడానికి తీసుకొచ్చాడు. ఇదిగో ప్రభు, నేను బర్నబా వలె అవ్వాలనుకుంటున్నా. నా జీవితం మార్చండి, నా ప్రవర్తన మార్చండి. ఇప్పటి వరకు నేను జీవించిన జీవితం నీకు అవమానకరంగా, నిజమైన క్రైస్తవులకు నేను జీవించలేదు, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం లేదు. అది పోగొట్టుకున్న ప్రభా. తప్పిపోయిన కుమారుడు నీ దగ్గరకు వస్తే తిరిగి సమకూర్చుకున్న దేవుడివి. నేను నీ దగ్గరకు వస్తున్నా, బర్నబా వలె ఉండాలని వస్తున్నా ప్రభా. నన్ను బర్నబా వలె చేయి ప్రభాని. ఇంకెవరైనా దారి తప్పిపోయి ఉంటే ప్రియ సోదరుని కుడి హస్తం ఎత్తుంచు, నీ కోసం ప్రార్థన చేస్తా. నిన్ను బర్నబా వలె సంఘ క్షేమం కొరకు ప్రభు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. అనేకమైన మార్కు లాంటి వారిని నువ్వు సిద్ధపరచాలి. అనేకమైన పౌలు లాంటి వారిని సంఘంలో సమకూర్చాలి. నువ్వే దారి తప్పిపోయి ఉంటే గుడ్డోడు కలిస్తే గుంట్లో పడతారు. మొదట మనకుండా గుడ్డితనం పోవాలా. మొదట నువ్వు సరిచేయబడితే సంఘానికి వెలుపకుండా అనేక మంది సౌలు లాంటి వారిని నువ్వు సంఘంలో చేర్చగలుగుతావు, లేదా అనేకులు సాక్ష్యంగా చూపించగలుగుతావు. బర్నబా ఎంత గొప్ప సేవ చేశాడో ఆ ధన్యత నీకు ప్రభు ఈరోజు ఇవ్వాలనుకుంటున్నాడు. చేతులారా చెయ్యెత్తితే ఏమైందని సిగ్గుపడి విడిచిపెట్టుకోవద్దు. ఇప్పటి వరకు నువ్వు వాడబడిన స్థితి ప్రభులో, ఇక ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ స్థితి కావాలంటే నీ కుడి హస్తం పైకెత్తుంచు, నీ కోసం ప్రార్థన చేస్తే. ఇంకెవరైనా ఉన్నారా? ప్రియ సహోదరులారా, ప్రభు మీ తీర్మానం, ప్రియ సహోదరులారా, ప్రభు నీ తీర్మానం స్థిరపరచును గాక. నిన్ను బట్టి ప్రభు గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. కానీ సాతానుడు నువ్వు చేయెత్తుకోకుండా అడ్డగిస్తున్నాడు. హృదయంలో ఏదో ఆలోచన పుట్టిస్తాడు, కానీ అది స్థిరత్వం కానీ కూడా ఆపుతున్నాడు. వాని ఆలోచనలని కూలద్రోసే, వాని యొక్క వేర్లని పెళ్ళగించుకో. ఈరోజు నాకు నువ్వు కాలు ప్రభా. నేను బర్నబా వలె అనేకుల సంఘంలో చేరుస్తూ మార్కు లాంటి వారిని అనేకులు నేను సిద్ధపరచాలి అని తీర్మానం చేస్తే నీ కుడి హస్తం ఎత్తుంచు, నీ కోసం. ఇంకెవరైనా ఉంటే ఎత్తండి. కుడి హస్తం ఎత్తుంచుని మీకోసం ప్రార్థన చేస్తా. కుడి హస్తం ఎత్తిన వాళ్ళు అలాగే మీ చేయి ఎత్తుంచుని మీకు పేపర్ ఇస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు బర్నబా వలె జీవించాలని. ఎవరైనా ఉన్నారు? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? తలకంటే పైకెత్తుంచున్నామా? ఇంకెవరైనా ఉన్నారా? ఇదిగో నేనున్నాను ప్రభు అంటే నీ కోసం ప్రార్థన చేస్తాను. నిన్ను బర్నబా వలె ప్రభు వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఎంతోమంది తీర్మానం చేసుకుంటున్నారు. నేను అలా ఉండలేకపోయాను, ఇప్పుడు వరకు ఇక్కడ నుండి ఉంటానని తీర్మానం చేసుకుంటున్నారు. వాడు గుర్తుపెట్టుకోవాలి, అతిక్రమంలో దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెడితేనే కనికరం పొందుతాం, బర్నబాలా మార్చబడతాం. లేకుంటే మనం ఈ లోకంలో జీవించిన వ్యర్థమే, నామకార్థమైన క్రైస్తవుడిగా జీవించిన వ్యర్థమే, దేవుని బిడ్డగా జీవించిన వ్యర్థమే. వారం నువ్వు బలలో పాల్గొన్న ప్రయోజనం లేదు, మార్పు చెందకపోతే. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? విలేషాను ఒక పేపర్లు కట్ చేసి వాళ్ళకి ఉంది, వైట్ పేపర్. చేతుల వారు అలాగే చేతుంచండి. మీకు ఒక పేపర్ ఇవ్వబడుతుంది. ఆ పేపర్ తీసుకుని నేను బర్నబా వలె మారాలనుకుంటున్నాను, లేదా నీ బలహీనతలు ఏముండో దాని మీద రాసి నువ్వు కూర్చో. తిమ్మది కూర్చో. ఏవైతే బలహీనతలు ఉండేవో, ఇదిగో నాకు ఇలాంటి బలహీనతలు ఉండే, నేను పౌలు బర్నబా వలె నేను జీవించాలనుకుంటున్నానని నీ తీర్మానం దాని మీద రాసి తీసుకోండి. చేయెత్తుంచండి. చేయెత్తినోడు కళ్ళు తెరవద్దు, చెయ్యెత్తనోడు కూడా కళ్ళు తెరవద్దు. మేము ఆమెనంత వరకు కూడా మీరు కళ్ళు మూసుకునే ఉన్నాడు. చెయ్యెత్తిన వారు మీరు ఆ పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద మీరు కొన్ని రాసేవ్వండి. మీ యొక్క తీర్మానం దేని కొరకు, ఎలాగ ఉండాలనుకుంటున్నారు, వాటి విషయాలన్నీ కూడా రాసేవ్వండి. ఈరోజు తన దాసుని సప్త సముద్రాలు దాటించి మన మధ్యలో తీసుకొచ్చి మన హృదయానికి ఏది అవసరం అది మాట్లాడిస్తున్నాడు, మాట్లాడించాడు కూడా. అది హృదయం నందు నువ్వు నిజంగా విశ్వసిస్తే తీర్మానం చేసుకో. చెయ్యెత్తు ధైర్యంగా సిగ్గుపడుకోకుండా
ఇప్పటి వరకు దేవుని కొరకు నువ్వు ఎలా వాడబడలేదో ఈ రోజు నుంచి ఘనమైనగా వాడబడతావు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఇదిగో ప్రభా నేనున్నానంటే ప్రభు సంతోషిస్తాడు. యెషయా ప్రవక్తను అంటాడు, నా నిమిత్తం ఎవరు వెళ్తారంటే ఆలస్యం చేయకుండా నేనున్నాను ప్రభా అన్నాడు. ఎవరైనా చూడొద్దు, నేనున్నాను ప్రభా, నా వల్ల నీకు నష్టం జరిగిందని సమకూర్చుకో ప్రభాని నువ్వు చేయొద్దు, నీ కోసం ప్రార్థన చేస్తా. ఇంక ఈ సమయం పోయిన తర్వాత భూమి మీద మనం బ్రతుకుంటామో లేదో తెలియదు. మన జీవితం నీటి మీద ఆవిరి లాంటిది. మన బ్రతుకు ఎప్పుడు ఆవిరైపోతే తెలియదు. ప్రభు నీకు తరుణమిచ్చాడు, సరిదిద్దుకో. ఇదే చివరి గడి అయితే, ఇదే చివరి సమయం అయితే బహుశా ఇంటికి వెళ్ళే లోపల మన పరిస్థితి బాగోపోతే ఏంటి పరిస్థితి? దేవుడు సమయం ఇచ్చినా మార్చుకోలేదు, నష్టపోతాం. ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుంటున్నాం. అలా పోగొట్టుకుని ఉంటే తిరిగిరా ప్రభు దగ్గరికి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ప్రార్థన చేస్తాం. ప్రార్థన, చివరి ప్రార్థన. అది లాస్ట్లో చేస్తాం. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మా యొక్క గమనానికి నీ శకేము యొక్క మేఘమును మా మీద కుమ్మరింపజేసి పరిశుద్ధాత్మ అభిషేకముతో మీ దాసుని నిలబెట్టుకుని నేటి దినాల్లో సంఘంలో మేము ఎలా ఉండమో బయలుపరిచారు. 100% మేము అలాగే ఉండం ప్రభా. మీకు తెలుసు ఎవరితో ఏం మాట్లాడాలన్నది. అది మీకు మాత్రమే తప్పక ఇంకెవరికి తెలియదు. అందుకే మీ దాసుని నిలబెట్టుకుని మాకు అవసరమైన మాటలు మాట్లాడారు. ఈ అంత్య దినముల్లో, అపాయకరమైన దినాల్లో మేమేం పోగొట్టుకున్నామో, ఏమి నష్టపోయామో, ఏది కోల్పోయామో మీ దాసుని ద్వారా బయలుపరిచారు ప్రభా. మేము ఏక మనసు కలిగి ఉండాలి, ఆత్మపూర్ణులుగా ఉండాలి తండ్రి. బర్నబా వలె మేము జీవించాలి. సంఘం పరిచర్య కొరకు అనేకుని చేర్చి అనేకుని రానువాడు వలె మార్కుని ఎలా సిద్ధపరిచాడు బర్నబా అలా సిద్ధపరుస్తున్న అనుభవం పౌలు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ బర్నబాకి మేనలుడి మార్క్ అని అతన్ని కూడా మీరు చేర్చుకోనండి. ఎంత గొప్ప సాక్ష్యం ప్రభా. అలాంటి వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. అలాంటి అనుభవం బర్నబా వలె సిద్ధపరచండి. ఇంకా చేతి తీర్మానం చేసుకున్న వారిని బట్టి మీకు స్తోత్రములు. ఇంకెవరైనా మనసులో తీర్మానం చేసుకుని చెయ్యెత్తడానికి సిగ్గుపడి ఉంటే వారి తీర్మానాలు కూడా స్థిరపరచండి. ఇంకెవరైనా తీర్మానం చేసుకోవడానికి కఠిన హృదయం కలిగి ఉంటే జీవితం మొత్తం అట్లాగే కఠినం చేసుకుంటాం. దేవుడు మాట్లాడితే వినకపోతే ఓ రోజు ఫరోకి ఎలాంటి గతి పట్టింది మాకు అలాగే పట్టిద్ది. వద్దు, మీరు మాట్లాడుతున్నప్పుడే చేయెత్తడానికి సిగ్గుపడి మనసులో తీర్మానం చేసుకున్న వారి తీర్మానం స్థిరపరచండి. బహిరంగంగా చేయెత్తి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను కూడా వారి తీర్మానాలు స్థిరపరచండి ప్రభా. నీ కృపలో బలపరచండి. మీ దాసుని మా మధ్యలో తీసుకొచ్చి వాడుకున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఆంటీతో మాకు ఇచ్చిన ఆత్మీయ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ఎన్నెన్నో అనుభవాలు నిజంగా తండ్రి ఈరోజు చూస్తే ఎన్నో గుర్తుకొస్తున్నాయి. అవన్నీ మీ కృపే. మీ దాసులతో మీరు మాకు ఇచ్చిన సహవాసం చాలా గొప్పది. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ దాసుని ఇంకా బలమైన పాత్రగా మీరు ఎక్కడైతే ప్రభు నిలబెట్టారో అక్కడ మీ పని కొరకై బర్నబా పౌల్ని మీరు ఎలా పని కొరకై నిలబెట్టి వాడుకుంటున్నారు, అలా ఇంకా బలమైన పాత్రగా మా మధ్యలో కూడా ఇంకెంతకాలం అయితే ఇక్కడ నివసిస్తూ వస్తారో అన్ని దినములు కూడా ఇక్కడ మీ ఆత్మ ద్వారా వాడుకోనమని ముందున్న సమయం ఎంతో దీవించండి. విత్తబడిన మాటకు నీరు కట్టి ఫలించండి. వాక్యాన్ని దీవించి ఆశ్రయించండి. సాతానుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా కాపాడండి ప్రభా. ఈ మాటలు ఎప్పటికప్పుడు మేము నవరం వేసుకోవాలి. ఇది ఒక్కరోజుతో అయిపోయిన మాటలు కాదు ఇవి. మేము ఈ లోకం విడిచి అంతవరకు కూడా బర్నబా వలె మేము జీవించాలి. అలాగూ ప్రతిరోజు ఈ మాటలను నెవరం వేసుకుంటూ మేము ఈ లోకంలో మీరు వచ్చే పర్యాంతరం లేదా మేము ఈ లోకాన్ని ఇడిచేంతవరకు కూడా వాటిని నెమర వేసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు ప్రభా భుజిస్తూ ముందరకెళ్ళేవారుగా బర్నబా లాంటి జీవితం మేము కలిగి ఉండేవారుగా స్థిరపరచమని ముందున్న సమయం తండ్రి లివింగ్ క్వార్టర్ డెడికేషన్ కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో మరి మనమందరం లేచి ఒక పాట పాడుకుంటూ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మరి మందిరంలో సేవకునికి లివింగ్ క్వార్టర్ కట్టబడింది. అక్కడికి పాట పాడుకుంటూ వెళ్తాం. అక్కడ కొంత సమయం ప్రభుకి ఆ స్థలమును ఆ రూమును ప్రతిష్ఠిత చేసిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం.
ఒకటి సమయంలో మనం పాట పాడుకుంటూ బయలుదేరాం.